శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద 1972వ సంవత్సరంలో విడుదలైన సంపూర్ణ రామాయణం సినిమాలోని భక్తిరస పారవస్యంతో తుడికిసలాడే ఈ పాట ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది అనే పాటను గురించిన విశేషాలతో మీ ముందుకు వచ్చేసాను. ఈ పాట రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం కెవి మహాదేవన్ గారు. అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ఈ రకంగా సాగుతుంది. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలి పింఛ మారవేసుకుంటుంది. ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతోంది. వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది. ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతోంది. అదిగో రామయ్యే, ఆ అడుగులు నా తండ్రివే. ఇదిగో శబరి శబరి వస్తున్నవి. కదలలేదు వెర్రి శబరి, ఎదురు చూడలేదని నా కోసమే నడిచి 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 నాకన్నా నిరుపేద నా మహారాజు పాపం అడుగో. అసలే ఆనదు చూపు, అసలు ఈ కన్నీరు, తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో. అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు, తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో. ఏలాగూ నారామ ఏది ఏది ఏది, నీలమేఘ మోహనము నీ మంగళ రూపము. కొలను నడిగి తేట నీరు, కొమ్మ నడిగి పూల చీరు, పట్టు నడిగి చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు, పుట్టతేనె రసాలు. దూరవేవో కాయలేవో, అరమగ్గిననేవో కానీ ముందుగా రవంత చూసి బిందుగా అందియనా. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలిపించే మారవేసుకుంటుంది. ప్రకృతిలోని అణువును స్థాణువును అతి దగ్గరగా అంతరంగంలో చూడగలిగిన దార్శనికులు దేవులపల్లివారు. సంగీతం నాదం ద్వారా సాధించేది, కవిత్వం శబ్దం ద్వారా సాధించేది. నాద శబ్దాలు రెండిటినీ సమతూకంలో మేళవించి ప్రకృతిలో మమేకమవటమే కృష్ణశాస్త్రి శుక్లపక్ష సాహిత్యం. ఈయన సినిమా పాటల్లో శబరి కోసం రాసిన పాటలు 3 కనిపిస్తాయి. నిన్ను చూచునందాక భక్త శబరి 1960, ఊరికే కొలను నీరు సంపూర్ణ రామాయణం 1972, ప్రతికొండ నాతో కలిసి శ్రీరామ పట్టాభిషేకం 1978. ఒకే పాత్రకు ఒకే సన్నివేశంలో ఒకే కవి రాయడం అనేది అపూర్వ గౌరవం. అది ఒక్క దేవులపల్లికే దక్కింది. అయితే 3 పాటల్లోనూ 3 వస్తువులని వేరువేరుగా తీసుకుని వైవిధ్యం ప్రదర్శించారాయన. భక్త శబరి పాటలో శబరి స్వాగతం ఉంటుంది. రెండో పాట ప్రస్తుతం ఇక్కడ విశ్లేషించుకున్న పాట. ఈ పాటలో శబరి ఆశ్రమానికి రాముడి రాక ఉంది. మూడో పాట ప్రతికొండ పాటలో రాముని కోసం శబరి పండ్లను ఏరడం వస్తువు. ఈ 3 పాటలు శబరి పాత్ర ఉద్వేగంతో, భక్త్యావేశంతో, ఆర్తితో, తన్మయత్వంతో పాడినవి. దేవులపల్లి శబరిని దర్శించి ఆ దర్శనం మనకు కలిగించేలా అద్భుత రచన, అమృత రచన చేశారు. విఏకి అన్నట్లు దేవులపల్లిలాగా భక్తిలో ఆర్తిని రాయగల వారెవ్వరూ లేరు. దేవులపల్లి కవితలో ఈక్ష ఉండదు, కేవలం ఉత్ప్రేక్ష మాత్రమే. అంటే బాహ్య నేత్రాల చూపు ఉండదు, కేవలం మనోనేత్రాల దర్శనంతో తాను చూసి చెప్పగలిగే నేర్పు మాత్రమే ఉంటుంది. ఈ పాటలు ఊగి ఊగిపోతుంది శబరి శబరి, ఉలికి ఉలికి పడుతుంది నడిచి నడిచి నడిచి, ఏది 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 పదప్రయోగాల్లో శబరిలోని రామాగమన అభిలాష తీవ్రత రెట్టింపుగా ప్రదర్శితమవుతోందే తప్ప పునరుక్తి దోషము అనుకోవడానికి వీల్లేదు. బాగా గమనిస్తే ఈ పాటలు పల్లవి, అనుపల్లవి, చరణాలు అంటూ పాట రచనా సంప్రదాయం ప్రత్యేకంగా కనిపించదు. ఇంత అందమైన ఆర్తిగీతాన్ని మహాదేవన్ ప్రతి శబ్దంతోనూ మమేకమై పాటను ప్రాణదీపంలా స్వరపరిచారు. శబరి నిర్మల హృదయాన్ని బాణీగా మలచి స్వరాలు పొదిగి అందించారు. ఈ అద్భుతమైన పాటను సంప్రదాయ రాగమైన సహనా రాగంలో
ద్రాక్షాపాకంలో మలిచి శబరి రాముడికి అర్పించిన తీయని పళ్ళలా మనకి ఈ పాటను అందించారు. ఈ రాగంతో పాటు ఆనంద భైరవి, మోహన రాగాలు కూడా ఈ పాట స్వరరచనలో కనిపిస్తాయి. వెండితెరపై చిత్రీకరించిన 4 శబరి గీతాలకు సుశీల గారే తన విమల గాంధర్వ గాత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేయడం గమనార్హం. పైన చెప్పుకున్న 3 శబరి గీతాలతో పాటు వస్తున్నాడమ్మా రాముడొస్తున్నాడమ్మా, సీతారామ వనవాసం 1977 పాటను ఆమె ఆలపించి ఘనతకెక్కారు. ఈ పాట విషయానికొస్తే సుశీల శబరి పాత్రలో మమేకమైపోయి ప్రకృతిలోని కొలను, నెమలి పించం, చెట్టు పుట్ట, కొమ్మ, పండు పువ్వు ప్రతి వస్తువులు గాత్ర మాధుర్యాన్ని పొదిగి మంజులగాన ప్రతిభను చూపారు. ముఖ్యంగా అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు అన్న చోట సుశీల పాటను సజన నేత్రాలతో పాడారా, గాద్గేయమన గొంతుతో పాడారా అనే సందేహం రాకమానదు. పసిపిల్లలకు, నవయువతులకు, నడివయసు మహిళలకే కాక ముదివగ్గులకు కూడా అతికినట్లు అవలీలగా పాడగలగడం ఆమె ప్రతిభ. సాహితీకర్త స్వరబ్రహ్మల భావనలు తాను ఆంతరంగంతో అనుసంధానం చేసుకోగల ప్రజ్ఞాపాఠవాలు ఆమె సొమ్ము. ఈ పాటను ఒక పరిపూర్ణమైన పాటగా చెప్పుకోవచ్చు. అక్షరం, స్వరం, గాత్రంతో పాడిన పద్ధతి, తెర మీద పండరీబాయి అభినయం అన్నీ కళ్లకు కనిపించేటట్లు ఒక పెయింటింగ్ వేసినట్లు తీశారు బాబు. విన్నారుగా సంపూర్ణ రామాయణం చిత్రంలోని ఈ భక్తి పారవస్యంతో మేళవించబడిన పాటైన ఊరికి కొలను నీరు ఉలికి ఉలికి పడుతోంది అనే పాట యొక్క నేపథ్య విశేషాలను వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి సినీ గీతం యొక్క విశేషాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.